బ్రేకింగ్ న్యూస్. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం అతిపెద్ద ఆపరేషన్ జరుగుతుంది. కర్రెగుట్ట ఆపరేషన్ అని మనం రోజు కర్రెగుట్ట ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. వేలాది మంది భద్రతా బలగాలు కర్రెగుట్టను జల్లెడ పడుతున్నారు. ఈ సమయంలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఎన్కౌంటర్లలో ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోతున్నారు కూడా. మరోవైపు కర్రెగుట్టను భద్రతా బలగాలు వేలాది మంది భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. అధునాతన డ్రోన్లతో మావోయిస్టుల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ములుగు జిల్లాలో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురుదెబ్బని చెప్తున్నారు. 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. పోరు కన్నా ఊరు మిన్న అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి కలపడానికి ఈ కార్యక్రమం ఫలితాలను ఇస్తోంది అని చెబుతున్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్తున్నారు. పోరు కన్నా ఊరు మిన్న కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఈ లొంగిపోయిన మావోయిస్టులపై పెద్ద ఎత్తున రివార్డులు కూడా ఉన్నాయి. ఆ రివార్డులను లొంగిపోయిన మావోయిస్టుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేస్తాము అని ఎస్పీ శబరీష్ అంటున్నారు. లొంగిపోయిన వారికి పునరావాసాన్ని కల్పించి ఆదుకుంటాము అని కూడా ఎస్పీ చెప్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున తుపాకులను, గ్రెనేడ్లను, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎగ్జిబిట్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 10ల సంఖ్యలో సెల్ ఫోన్లను, బుల్లెట్లను, గన్లను, గ్రెనేడ్లను వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడంతో ఇది మావోయిస్టులకు ఎదురు దెబ్బని చెప్తున్నారు. పోరు కన్నా ఊరు మిన్న మంచి ఫలితాలను ఇస్తోంది. అటు ఆపరేషన్లో భాగంగా ఆపరేషన్ కగార్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడమో లేదంటే ఎన్కౌంటర్లో చనిపోవడమో లాంటివి జరుగుతున్నాయి. ఆ ఘటనలు మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బను కలిగిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. మహిళా మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారు? రోహిత్, ఇప్పటి వరకు ములుగు జిల్లాలో మీరు అన్నట్టు పెద్ద ఎత్తున మావోయిస్టులకు ఎదురు దెబ్బనే తగిలింది అనుకోవచ్చు. ఇప్పటికే కర్రెగుట్ట ఆపరేషన్ కగర్ లో భాగంగా కూడా మొత్తం జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు మరో గత్యంతరం లేక లొంగిపోవడం తప్ప మరో ఆల్టర్నేటివ్ కనిపించడం లేదనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ పోలీసులు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తారు. ఈ లొంగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి కూడా సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉండాలని కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే 20 మంది మావోయిస్టులను ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపురం, వాజేడు మరియు పేరూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చేటువంటి కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ఇక్కడ పోలీసులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని ఎలిమిడి మరియు ఉసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు మాత్రం ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలోకి ఎవరు ప్రవేశించకుండా నిరోధించడానికి, అలాగే మావోయిస్టులు గెరిల్లా స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఐఈడీ బాంబులను కూడా అమర్చినటువంటి విషయం కూడా గతంలో తెలిసిందే. ఈ విషయంలో కూడా మావోయిస్టులు ఒక ప్రకటనతోటి ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిందో అప్పటి నుండి ఇక్కడ పోలీసులు కూడా చాలా తీవ్రమైనటువంటి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు భారీ భద్రతా బలగాలు కూడా కోమింగ్ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కర్రెగుట్టలు కూడా స్థావరంగా ఏర్పాటు చేసుకుంటున్నందుకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కూడా గతంలో కొనసాగిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనతోటి సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు మరియు ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు కూడా కర్రెగుట్టలో పెద్ద ఎత్తున సోదాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ సోదాల దృష్ట్యానే కర్రెగుట్టలో ఆశ్రయం పొందినటువంటి సిపిఎం పార్టీ మావోయిస్టులు అక్కడి నుండి చిన్న చిన్న సమూహాలుగా విడిపోయారన్నటువంటి ఒక సమాచారం మాత్రం ఇక్కడ పోలీసులకు అందింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధిత సిపిఐ పార్టీ మావోయిస్టు ములుగు జిల్లాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ములుగు జిల్లా పోలీసులు తమ నిఘా వ్యవస్థను కూడా బలోపేతం చేశారు. ఇప్పటికే అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ కగరు ప్రారంభమైనప్పటి నుండి 16వ తారీఖు మధ్యాహ్నం వెంకటాపురం సిఎస్ పరిధిలో పాలెం ప్రాజెక్టు సమీపంలో కూడా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా 6 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మరోవైపు 17వ తారీఖు వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మురుమురు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి సోదాల సందర్భంగా కూడా 7 కూడా నిషేధిత సిపిఐ మావోయిస్టులను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ కన్నాయిగూడెం సిఎస్ పరిధిలోని
గుట్టల గంగారం గుట్టిపోయే గ్రామ సమీపంలో కూడా పెట్రోల్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా 7 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 20 మంది ఇందులో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి వారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా వాళ్ళ దగ్గర నుండి ఇక్కడ కొన్ని ఎవరెవరు అరెస్ట్ అయినారు అనేది కూడా వాళ్ళ కేడర్లు కూడా డివైడ్ చేశారు. ఇక్కడ డివిజన్ కమిటీ సభ్యులు ఒకరు, ఏరియా కమిటీ సభ్యులు 5, అలాగే పార్టీ సభ్యులు మొత్తం 14 మంది, అంటే మొత్తం కలిపి 20 మంది ఇక్కడ వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పాలెం ప్రాజెక్ట్ సమీపంలో ఇక్కడ అరెస్ట్ అయినటువంటి 6, అంటే ఒక్కొక్కరి వివరాలను కూడా వాళ్ళ పేర్లను కూడా వివరించారు. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ వీళ్ళు ఏ కార్యక్రమాలకు పాల్పడ్డారు, ఎట్లాంటి అంటే ఘటనలో వీళ్ళు పాల్పడ్డారో కూడా వీళ్ళు పోలీసులు కూడా చెప్పారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బీజాపూర్ ప్రాంతానికి సంబంధించి కొంతమంది, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ కూడా ఎక్కువ వరకు ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఉండడము, వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వీళ్ళందరూ ఈ స్థాయిలో లొంగిపోవడానికి కారణం ఏంటి? ఎంత పెద్ద ఎత్తున లొంగిపోవడానికి? అయితే ఇప్పటి వరకు పోలీసులు మావోయిస్టులు కనిపిస్తే కాల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వీళ్ళకు ఆల్టర్నేట్ అనేది లేదు. ఇక్కడ పోలీసులు కూడా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మన ఊరు అన్నటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఇక్కడ వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ములుగు ఎస్పీ తెలంగాణలో లొంగుబాటు విధానాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా వీళ్ళకు చెప్పారు. వీళ్ళకు భారీగా నజరాలు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అడవులలో ఉంటే మీకు ఎట్లాంటి జీవనోపాధి జరగదు. ఒకవేళ జనజీవన స్రవంతిలో కలిస్తే మీ కుటుంబాలు, అలాగే అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా, లేకుంటే ఆహార పరంగా, భద్రతా పరంగా అన్ని అవకాశాలు ఉంటాయన్నటువంటి కొన్ని కార్యక్రమాలకు కూడా వాళ్ళకు రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళు కూడా పోలీసుల చూపించేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మామూలు వ్యక్తులు కాదన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్పారు. ఇక్కడ మార్చి 17వ తారీఖు బీజాపూర్ ఛత్తీస్గఢ్ పరిధిలో కూడా ఇక్కడ 11 మంది పోలీసులపై, సిఆర్పిఎఫ్ సిబ్బందిపై దాడి చేసి వాళ్ళు చంపేసి ఆయుధాలు కూడా లాక్కున్నారు. ఇక్కడ ఏప్రిల్ 17వ తారీఖు 8 మందిని, అలాగే మార్చి 18 సుక్మా జిల్లాలోని కిసారాం అడవిలో ఐఈడి బాంబు పేల్చి 9 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, అలాగే మార్చి 18 బీజాపూర్ జిల్లాలో మొత్తం ఇన్ఫార్మర్ల పేరుతో 2 వ్యక్తుల్ని హత్య చేయడము, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో 100కు పైగా కూడా పోలీసులు హతమార్చినటువంటి ఘటనలో వీళ్ళందరూ ఉండడం కూడా ఇక్కడ పోలీసులు తీవ్రంగా చేపట్టారు. ఒక ఆల్టర్నేట్, అంటే వీళ్ళు లొంగిపోవడం తప్ప ఆల్టర్నేట్ లేదన్నటువంటి ఒక మెసేజ్ గతంలో చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి కర్రెగుట్ట ఆపరేషన్లతో మొత్తం భయాందోళనకు గురవుతున్నటువంటి కొంతమంది, అంటే వీళ్ళు ఆల్రెడీ పోలీసుల నోటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరి పేరు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. ఒక్కొక్కరికి ఒక క్యాడర్ ను బట్టి కూడా వాళ్ళకు డబ్బులను కూడా వాళ్ళకు ఇచ్చేటువంటి పరిస్థితులు అని చెప్పేసరికి ఇక వాళ్ళకు విధి లేని పరిస్థితుల్లో లొంగిపోవడంతో ప్రత్యామ్నాయం అనేది ఇక స్పష్టంగా లేదని మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. రోహిత్, రాయుడు వెంకటరత్నం, కర్రెగుట్ట ఆపరేషన్ లో ఇది బిగ్ హిట్ ఫేస్ట్. ఇప్పటికే పెద్ద ఎత్తున మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవడమో లేదంటే ఎన్కౌంటర్లో మృత్యువాత పడడమో చోటు చేసుకుంటూ ఉంది. అలాగే ఇటీవల కాలంలో ఎక్కువ మంది మావోయిస్టులు అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, లొంగిపోవడమో లేదంటే మరణించడం. ఈ కారణాలన్నీ కూడా ఇప్పుడు ములుగు జిల్లాలో ఇది మావోయిస్టులకు మరో పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ శబరీష్ ఎదుట ఈ మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయారు. ఇప్పటికే పోలీసులు పోరుకన్నా ఊరుమిన్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పోరుకన్నా ఊరుమిన్న కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఫలితాలను ఇస్తోంది, మంచి ఫలితాలను ఇస్తోంది అని చెప్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇది వారు ఒక మంచి జీవితాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని చెప్తున్నారు. 24 గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బును జమ చేస్తున్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించి ఆదుకుంటామని ఎస్పీ శబరీష్ అంటున్నారు. మావోయిస్టులను కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ లొంగిపోయిన మావోయిస్టులతో పాటు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎస్పీ మాట్లాడారు. ఎస్పీ ఏం మాట్లాడారు చూద్దాం. కర్రెగుట్ట ఫారెస్ట్ ఏరియా అనేది ములుగు జిల్లాలో వెంకటాపురం, పేరూరు, వాజేడు పిఎస్ లిమిట్స్లో కొంత భాగం ఉంటే మేజర్ పార్ట్ అనేది బీజాపూర్ జిల్లా ఊసూరు అండ్ ఎల్మిడి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఈ కర్రెగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిల్లా బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసులు కానీ ఎవరు కూడా కర్రెగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ
ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్, కరగుట్టాలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్ అవర్ ఆఫీసర్స్ we have strengthened our intelligence system, surveillance system, and we have taken all the necessary measures to prevent them from entering into Mulugu district. So దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం 16th రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది. వారి డీటెయిల్స్కి వెళ్తే కుంజం లక్క బెటాలియన్లో పనిచేస్తాడు. ఈయన డెప్యూటీ కమాండర్ ఏసీఎం ర్యాంక్. మరిగల సుమతి కలిమెల ఎల్ఓఎస్ కమాండర్ ఏసీఎం ర్యాంక్. మడకం కోసి 10th ప్లటూన్ పార్టీ మెంబర్. కోడియం జోగి సౌత్ బస్తర్ పార్టీ మెంబర్. మడవి సీమ బెటాలియన్ 2nd కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్. ముసకి రంజు హుసూర్ ఎల్ఓఎస్ పార్టీ మెంబర్. అదేవిధంగా ఈరోజు 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకరు కట్టం భీమా 2nd సిఆర్సి 2nd ప్లటూన్ బి సెక్షన్